ఇప్పుడు అనుకోండి ఎగ్జాంపుల్ ఇదే సాడీ మీకు ఎండాకాలంలోని 500, 600, 700కి అమ్ముతే ఇదే సాడీ మీకు ఇప్పుడు తీసుకున్నారంటే మీకు దానికంటే సగం రేట్లో దొరకవచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ అనేది వింటర్ సీజన్ లో ఉండదు. దీని డిమాండ్ ఎందులో ఉంటది, ఎండాకాలంలో ఉంటది. ఎందుకంటే మనది సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ లో అందరూ కాటన్ సారీస్ చూస్తారు, అందుకే దీనికి డిమాండ్ అప్పుడు ఉంటది. కాటన్ సారీ స్టార్టింగ్ రేట్ ఎంత అన్న? స్టార్టింగ్ రేట్ వచ్చేసన్నా మన దగ్గరకు వచ్చేసి 105. నేను ఒక మాట చెప్తాను, మన మార్కెట్లోని దొరికే 200, 250 కలెక్షన్స్ మా దగ్గర 105 రూపీస్కి దొరుకుతుంది. 105 అంటే మీరు ఎక్స్పెక్టేషన్ 500 చీర పెట్టుకో. ఎక్స్పెక్టేషన్ అనేది ఇప్పుడు ఇదే 500, 600 సారీ అండి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. 500, 600 సారీ మీ ఎక్స్పెక్టేషన్ దీని క్వాలిటీ దీని ఫినిషింగ్ది మీరు 105కి పెట్టుకోవద్దు. 105 సారీ అంటే 105 లాగే ఉంటుంది. ఈ కాటన్లో నేను చేస్తారా, ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది. నువ్వు కూడా అన్న కొద్దిగా చేసుకొని నువ్వు చూడవచ్చు, ఫీల్ అయ్యి ఇది చూడన్న కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఎలా చేస్తారా, ఇందులో స్టార్ట్ చేస్తారు, గంజి వేస్తారు. గంజితోనే ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. గంజిలో అయిన తర్వాత ఇది ఎలా సాఫ్ట్ అవుతుంది, మీరు వెళ్ళి ఒకసారి ఉతికినాక దీన్ని ఇది బాగా సాఫ్ట్ అయిపోయి ఒకసారి మీరు యూజ్ చేసి వాష్ చేసిన తర్వాత ఇది సాఫ్ట్ అయిపోతుంది. పల్లెటూరు అని కాదు, సిటీ అని కాదు, మాది ప్రతి దగ్గర నుంచి మా దగ్గర నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరు మొత్తం కస్టమర్ మొత్తం మీరు చూడవచ్చు మొత్తం మంది. అదే నేను చెప్తున్నాను కదా, డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ డిమాండింగ్ టైంలో తీసుకుంటే మీకు బాగా రేట్స్లో ఉంటాయి. అందుకే వాళ్ళు కూడా ఆలోచించి ముందే వచ్చారు. మన దగ్గర నుంచి కస్టమర్స్ వేరే కార్నర్, ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మన దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజే మీరు కూడా ఈ ఆర్టికల్ చూసారంటే ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకోండి. చాలా మంది డౌట్ ఏంటంటే ఈ కాటన్ సారీ ఓన్లీ ఒడిశాలో బాగా నడుస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు నువ్వేం చెప్తావు అన్న? ఒక మాట చెప్తాను, నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగి. ఒడిశాలో ఎందుకు నడుస్తుంది, ఎందుకంటే అక్కడ ఎండ డిగ్రీ ఎక్కువగానే ఉంటుంది, వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది సమ్మర్ సీజన్లో ఉన్నది. దాని తగ్గట్టు మన ఆంధ్ర ఒడిశా ఒకే దగ్గర, ఆంధ్ర ఒడిశా తెలంగాణ అన్ని మన వాళ్ళు ఒకే దగ్గరే, కొంత డిస్టెన్స్లో 1-2 డిగ్రీ కింద పైన అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతగానైతే ఇప్పుడు చలి ఉందో అంతే తగ్గట్టు దాని రెట్టింపుతోనే ఇంక ఎండలు ఉంటాయి అన్న, నిజంగా చెప్తున్నాను. అందుకే చెప్తూ ఉంటాను, మీరు ఆ డిమాండింగ్ టైంలో మీరు ఆర్టికల్స్ పట్టుకెళ్ళి అమ్మే బదులు ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, ఇవి మీకు సగం రేట్లో దొరుకుతాయి. డిమాండ్ టైంలో ఇవి ఏ రేట్లోకి వస్తాయో అవే రేట్లు ఇప్పుడులో మీకు సగం రేట్లో దొరుకుతాయి. అందుకే ఈ రోజే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానన్నా, మన స్వెట్ షర్ట్స్ ఉంటాయి, వులెన్ టీ షర్ట్స్ ఉంటాయి. మన మెన్స్వేర్లో నేను మాట చెప్తున్నాను, మన వింటర్లోని దాని సేల్స్ ఎలా ఉంటాయి, పీక్స్లో ఉంటాయి, ప్రైజెస్ కూడా పీక్స్లో ఉంటాయి. అదే టీ షర్ట్ మీరు సమ్మర్లో కొన్నారంటే దాని ప్రైస్ అనేది తగ్గుతుంది, సేల్స్ కూడా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. అలాగే మన కాటన్ సారీస్ సమ్మర్లో మీరు కొన్నారంటే దాని డిమాండ్స్ ఎక్కువగానే ఉంటాయి, అందుకే దాని ప్రైజెస్ కూడా హైగా ఉంటాయి. కొద్దిగా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో అంత మీకు నేను చెప్తున్నాను. నేను మీకు చెప్పేటోడ అయితే కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే కాటన్ సారీ మీరు వింటర్లో కొన్నారంటే డిమాండ్ తక్కువ, ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటాయి. ఇంకొకటి ఏంటన్నా, ప్రతి వాళ్ళకి మన డౌట్స్ ఉంటాయి అన్నమాట, దీంట్లో బ్లౌజ్ వస్తుందా రాదా. మీరు చూడొచ్చు, లైవ్లో నేను మీకు చూపిస్తున్నాను, బ్లౌజ్ పీస్ చూడొచ్చండి. ప్రతి దాంట్లో మాకు బ్లౌజ్ పీస్ వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మీకు ఇలా కట్లో వస్తుంది, ఒక్కొక్క దాంట్లో సాడీతో పాటు మీకు రెగ్యులర్ సైజులో వస్తాయి అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. మన పల్లెటూరు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, చీప్ రేట్స్లో కావాలి, వాళ్ళు అంతగాని డిజైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి. సిటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిజైన్స్ కావాలి. సిటీ వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, మన యూట్యూబ్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి డిజైన్స్ కావాలి, వేరే డిజైన్స్. ఈ ఆర్టికల్ ఈరోజు చూసారంటే ఈ ఆర్టికల్ రేపు కొత్త డిజైన్ వస్తే ఆ ఆర్టికల్స్లో కావాలి. అందుకే మేము అనేది పల్లెటూరు అనే కాదు, సిటీ అనే కాదు, ప్రతి ఒక్కరికి మా కౌంటర్లో ప్రతి ఒక్కరికి మీకు కలెక్షన్ దొరుకుతూనే ఉంటుంది. కొత్తగా చేసిన వాళ్ళు నేను ఒక మాట చెప్తాను, మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంది మీ దగ్గర, కొత్తగా బిజినెస్ చేయాలంటే స్ట్రైట్గా రండి. ఏం పెట్టుకోవాలి, ఏ సీజన్లో ఏవి రన్నింగ్ అవుతాయి, ఏ ఆర్టికల్ ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, మొత్తం అన్ని మా కౌంటర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు, ఏ ఆర్టికల్స్ ఎలాగ అమ్మాలి, ఏం చేయాలి, ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఏవి ట్రెండింగ్లో లేవు, మొత్తం అన్ని మీకు చెప్పేస్తారు. మీకు ఫుల్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇచ్చేస్తారనమాట. లినెన్ కాటన్ శాంపుల్ చూడండి, ఎంబ్రాయిడరీలోని ఎంత బాగున్నాయి అంటే ఇంక సూపర్ అనమాట. చూడండి, పింక్ కలర్లోని బార్డర్ టైప్లోని మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మొత్తం డిఫరెంట్ ఆర్టికల్స్ మీకు అనేవి దొరుకుతాయి అన్నమాట. కాటన్ సారీస్ అన్ని సేమ్ వాష్ చేయాలా లేకుంటే వీటిని డిఫరెంట్ గా వాష్ చేయాలి? లేదన్న, వాష్ చేయొచ్చు, కానీ ఒకే మాట చెప్తాను మన వ్యూయర్స్ కు. నువ్వు బాగా అడిగా క్వశ్చన్. మీరు ఆర్టికల్ చూడొచ్చు, కలర్ కాంబినేషన్ చూడొచ్చు, గ్రేడింగ్ చూడొచ్చు, కింద బార్డర్ చూడొచ్చు. సాడీ అనేది మీకు చెప్తున్నాను కదండి, 630 కట్ వస్తుంది. దీంతో పాటు మీకు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ పెట్టారనుకోండి, వీడియో కాల్లోని ఆవిడకి అడిగండి, ఎవరైతే ఆన్లైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అడగొచ్చు మీరు, ఇందులో బ్లౌజ్ పీస్ ఉంటుందా ఉండదా, సారీ ఎంత, కట్ ఎంత, దీని క్వాలిటీ ఎలాగుంది, దీని సాఫ్ట్నెస్ ఎలాగుంది, మొత్తం అన్ని వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ సన్లైట్లో మీరు ఆరేస్తే ఏమవుతుంది అంటే ఇవి అనేది స్ట్రింకేజ్ అవుతుంది, చిన్నది అయిపోతుంది. సాడీ అనేది కొద్దిగా సైజులో చిన్నది అయిపోతుంది. అందుకే చెప్తూ ఉంటాను, ఎండాకాలంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. లినెన్ కాటన్లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న. చూడండి, ఇంకొక ఆర్టికల్ చూడండి, ఎంబ్రాయిడరీలో. చెప్తున్నాను కదన్నా, మీకు డిజిటల్లో కావాలి, ఎంబ్రాయిడరీ కావాలి, సీక్వెన్స్ కావాలి, సిరోస్కి కావాలి, ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు.
ఈ రోజు ఏంటంటే నేను డైరెక్ట్ గా కాటన్ సారీ నేను తీసుకొచ్చానండి. ఎందుకంటే మాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి, అన్న మల్ కాటన్ లో సారీస్ ఉంటే తీసుకురా, మలై కాటన్ లో ఉంటే తీసుకురా, పిసి కాటన్, ముంగా కాటన్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ మొత్తం కాటన్ సారీస్ నేను ఈరోజు తీసుకొచ్చాను. ఎందుకంటే మన పల్లెటూరులోని లేడీస్ మెసేజ్ చేస్తూ ఉంటారు మాకు, ఇన్స్టాగ్రామ్ లోనైనా ఇందులో అయినా కమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అన్న మా దగ్గర సిల్క్ సారీస్ 1000 రూపాయలు 1500 చీరలు మాదే పోవట్లేదు. కాటన్ సారీస్ ఎందుకంటే మన పల్లెటూరులోని ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా ఇష్టపడిన ఆర్టికల్స్. మీకు ఎలాగో తెలిసిందే, ఈ రోజుల్లో ఎండాకాలంలోని ఎక్కువగాను కాటన్ సారీస్ యూజ్ చేస్తూ ఉంటారు. అదే నేను చెప్తున్నాను, ఎందుకంటే మన ఎండాకాలం సీజన్ అనేది ముందుకు ఉందండి. ఇప్పుడు మన 2 months లోపలే మనం ఈ కాటన్ ఆర్టికల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు బాగా చవక రేట్లో దొరుకుతాయి. ఎందుకంటే ఎండాకాలంలోని ఈ ఆర్టికల్స్ కి డిమాండ్ అనేది హై రేట్లో పీక్స్ లో ఉంటాయి. కాబట్టి ఆ టైంలోని ఏదైనా మీకు ఎలాగో తెలిసిందే, నాకు తెలిసింది, డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ అనేది ఆ టైంలోని రేట్స్ అనేవి హై రేట్స్ లో ఉంటాయి. దానికి ముందుగా మీరు 2-3 months ముందుగానే మీరు ప్లాన్ చేసుకొని స్ట్రాటజీగా మీరు పట్టుకెళ్ళి బల్క్ లో తీసుకున్నారంటే మీకు రేట్ చీప్ గానే పడతాయి అనమాట. అర్థమైందా మీకు? ఇవే సాడీ ఇప్పుడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇదే సాడీ మీకు ఎండాకాలంలోని 500, 600, 700కి అమ్ముతాయి. ఇదే సాడీ మీకు ఇప్పుడు తీసుకున్నారంటే మీకు దానికన్నా సగం రేట్లో దొరకవచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ అనేది వింటర్ సీజన్ లో ఉండదు, దీని డిమాండ్ ఎందులో ఉంటుంది, ఎండాకాలంలో ఉంటుంది. ఎందుకంటే మనది సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్ లో అందరూ కాటన్ సారీస్ చూస్తారు, అందుకని దీనికి డిమాండ్ అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి స్ట్రాటజీ పెట్టుకొని మైండ్ లోని ప్రిపేర్ అయ్యి ఈజీగా ఇక్కడ నుంచి బల్క్ లో పట్టుకెళ్లారంటే హాఫ్ రేట్స్ లో మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ రోజే మీరు మాతో కలిసి మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి. పల్లెటూరు అని కాదు, సిటీ అని కాదు, మాది ప్రతి మా దగ్గర నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. మీరు మొత్తం కస్టమర్ మొత్తం మీరు చూడవచ్చు, మొత్తం మంది. అదే నేను చెప్తున్నాను కదా, డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ డిమాండింగ్ టైంలో తీసుకుంటే మీకు బాగా రేట్స్ లో ఉంటాయి. అందుకే వాళ్ళు కూడా ఆలోచించి ముందే వచ్చారు. మన దగ్గర నుంచి కస్టమర్స్ వేరే కార్నర్, ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మన దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజే మీరు కూడా ఈ ఆర్టికల్ చూసారంటే ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే 7 days తర్వాత మన దగ్గర ఈ ఆర్టికల్స్ అనేవి ఉండవు, కొత్త ఆర్టికల్స్ మళ్ళీ రీస్టాక్ అవుతాయి. మీరేం చేస్తూ ఉంటారు, ఈ ఆర్టికల్ నేను ఈ రోజు చూపించానంటే ఇదే ఆర్టికల్ మీరు 7 days తర్వాత అడుగుతారు, ఇదే ఆర్టికల్ కావాలి. కానీ అలాగ అవ్వదండి. ఈ రోజు ఈ ఆర్టికల్ చూసారంటే 3-4 days లోపల మా కలెక్షన్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. మళ్ళీ మీరు అంటూ ఉంటారు, అన్న మీరు ఈ ఆర్టికల్ చూపించారు, మీరు చూపించినవి ఇవ్వట్లేదు, మీరు చూపించిన పార్సల్లో పెట్టలేదు. ఎలా పెడతామండి చెప్పండి? నేను చేసిన వీడియోకి మేము ఇప్పుడు వీడియో చేసాం, అప్లోడింగ్ అవుట్ 2-3 days తర్వాత అప్లోడ్ అవుతుంది, ఎడిటింగ్ అవుతుంది, అది ఇంకా పెద్ద హిస్టరీ. అప్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని చూసి మళ్ళీ ఇంకో 2-3 days తర్వాత మీరు మరి ఆర్డర్ పెడతారు. దాని తర్వాత మన వారం అనగానే వారం వరకు మన దగ్గర ఈ ఆర్టికల్స్ ఉండవండి, నిజంగా చెప్తున్నాను. మీరు ఈ రోజే చూసారంటే ఈ రోజే మీరు ఫోటో తీసి స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద నెంబర్ పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం దీని ప్రైస్, దీని కలర్ చార్ట్ మొత్తం మీకు చెప్పి పార్సల్ కూడా మీ కళ్ళు ఎదురు కానీ వాళ్ళు మీకు పార్సల్ చేయించమన్నా వీడియో కాల్లో మీకు వీడియో కాల్ చేయించి పార్సల్ కూడా మీ కళ్ళు ఎదురు కానీ వాళ్ళు చేయించేస్తారు. మన పల్లెటూరు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి, చీప్ రేట్స్ లో కావాలి. వాళ్ళు అంతగాని డిజైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, సిటీ లేట్ అంటే వాళ్ళకి డిజైన్స్ కావాలి. సిటీ లేట్ అంటే ఇన్స్టాగ్రామ్ ని, ఫేస్బుక్ ని, మన యూట్యూబ్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళకి డిజైన్స్ కావాలి, వేరే డిజైన్స్. ఈ ఆర్టికల్ ఈరోజు చూసారంటే ఈ ఆర్టికల్ రేపు కొత్త డిజైన్ వస్తే ఆ ఆర్టికల్స్ లో కావాలి. అందుకే మేము అనేది పల్లెటూరు అనే కాదు, సిటీ అనే కాదు, ప్రతి ఒక్కరికి మా కౌంటర్లో ప్రతి ఒక్కరికి మీకు కలెక్షన్ దొరుకుతూనే ఉంటుంది. కౌంటర్లో చూడవచ్చు ఎంతగానో స్టాక్ వచ్చాయో. ఇప్పుడైతే ఇవి సగమేనండి, ఇవైతే ఏమీ లేదు. మా గొడౌన్కి వచ్చేస్తే దీనికంటే రెట్టింపు స్టాక్ అనేది మా గొడౌన్లో ఎప్పుడు మా దగ్గర ఎప్పుడు ఉంటుంది. నేను గొడౌన్ వీడియోస్ తెచ్చాను, ఆ గొడౌన్ వీడియోస్ మీరు మిస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడే వెళ్ళి మా పేజ్లో స్క్రాల్ చేశారంటే చాలా గొడౌన్ వీడియోస్, రీల్స్ చాలా బాగుంటాయి. అందుకే చెప్తూ ఉంటాను, మాది పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా తెస్తూ ఉంటాను. మీకు అనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే నాది పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న మన కాటన్ సారీ స్టార్టింగ్ రేట్ ఎంత అన్న? స్టార్టింగ్ రేట్ వచ్చేసన్నా మన దగ్గరకు వచ్చేసి 105. నేను ఒక మాట చెప్తాను, మన మార్కెట్లోని దొరికే 200-250 కలెక్షన్స్ మా దగ్గర 105 రూపీస్కి దొరుకుతుంది. 105 అంటే మీరు ఎక్స్పెక్టేషన్ 500 చీర పెట్టుకో. ఎక్స్పెక్టేషన్ అనేది ఇప్పుడు ఇదే 500-600 సారీ అండి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, 500-600 సారీ మీ ఎక్స్పెక్టేషన్, దీని క్వాలిటీ, దీని ఫినిషింగ్ది మీరు 105కి పెట్టుకోవద్దు. 105 సారీ అంటే 105 లాగే ఉంటుంది. మీరు క్వాంటిటీ, మీరు డబ్బులు అయితే ఎంత పెట్టారో దాని తగ్గట్టే మీకు సారీ కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు మైండ్లో ఎప్పుడైనా ఫిట్ చేసుకోండి. మన దగ్గర వచ్చే 105 ఉన్నాయి, 250 ఉన్నాయి, 300 ఉన్నాయి. 200 రూపీస్ పెట్టారంటే మీకు ప్యూర్ కాటన్ వస్తుంది. 105కి మిక్స్లో వస్తుంది. కొద్దిగా మార్కెట్ కన్నా సగం రేట్లోని మేము ఇవ్వగలం. ఎందుకు ఇవ్వగలం? మేము ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మా దగ్గర సొంతగా తయారు చేస్తాం, మేము తయారుదారులు కాబట్టి మా దగ్గర మీకు ఈ రేట్స్లోని దొరుకుతాయి. మార్కెట్ కంటే ఈ రేట్స్లోని ఎవరు ఇవ్వలేరు మీకు, నేను గ్యారంటీ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే మనం చాలా ఇచ్చేసాం. ఇప్పుడు మన కలెక్షన్లోకి వెళ్దాం. ఫస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే మీరు చూడొచ్చండి, మలై కాటన్లో ఎంత బాగుందంటే ఆర్టికల్ అన్న కొద్ది జూమ్ చేసి చూపించాను. ఫుల్లీ సాఫ్ట్లోని మీరు ఆర్టికల్ చూడొచ్చు, కలర్ కాంబినేషన్ చూడొచ్చు, గ్రేడింగ్ చూడొచ్చు, కింద బార్డర్ చూడొచ్చు.
సాడీ అనేది మీకు చెప్తున్నాను కదండి 630 కట్ వస్తుంది. దీంతో పాటు మీకు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ పెట్టారనుకోండి వీడియో కాల్లోని ఆవిడకి అడిగండి, ఎవరైతే ఆన్లైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అడగొచ్చు మీరు ఇందులో బ్లౌజ్ పీస్ ఉంటుందా ఉండదా, సారీ ఎంత, కట్ ఎంత, దీని క్వాలిటీ ఎలాగుంది, దీని సాఫ్ట్నెస్ ఎలాగుంది, మొత్తం అన్ని వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మీకు బిజినెస్ రాదన్నా మీకు టిప్స్ కావాలి, ఈ సాడీ మీద మాకు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, అమ్ముకోవాలి, అది అడిగినా సరే వాళ్ళు మీకు టిప్స్ మొత్తం ఇచ్చేస్తారు. మేము ప్రతి దాంట్లో మేము మీకు క్యాటలాగ్ ఇస్తాం. ఎలాగా ప్రతి దాంట్లో మీకు ఇలా క్యాటలాగ్ వస్తుంది. మళ్ళీ చెప్తాను. ఇదే కాదండి, మేము సెట్ చూపిస్తాం మీకు. సెట్లో మీరు చూడొచ్చు, సెట్లో మాకు 4 పీస్ ఉంటే 4 పీస్ మొత్తం తీసుకోవాలి, 6 పీస్ ఉంటే 6 పీస్ మొత్తం తీసుకోవాలి. ప్రతి ఆర్టికల్కి మీకు సపరేట్గానే ఒక క్యాటలాగ్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజే మీకు లినెన్ కాటన్ కావాలి, పీసీ కాటన్, ముంగా కాటన్, మలై కాటన్, మల్మల్ కాటన్, ఏ కాటన్ కావాలంట మేము వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మీరా ఫ్యాషన్ లో ఎప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇన్ని కాటన్స్ పేరు చెప్పావా, చాలా మంది తెలియదు, నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్న? ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే అన్న, ఇప్పుడు ఈ కాటన్ ఉందన్న, ఈ కాటన్లో నేను చేస్తారా, ఇది కొద్దిగా రఫ్గా ఉంటుంది. నువ్వు కూడా అన్న కొద్దిగా చేసుకొని నువ్వు చూడొచ్చు, ఫీల్ అయ్యి ఇది చూడన్న కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తయారు ఎలా చేస్తారా, ఇందులో స్టార్ట్ చేస్తారు, గంజి వేస్తారు. గంజితోనే ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. గంజిలోనే అయిన తర్వాత ఇది ఎలా సాఫ్ట్ అవుతుంది, మీరు వెళ్ళి ఒకసారి ఉతికినాక దీన్ని ఇది బాగా సాఫ్ట్ అయిపోయి ఒకసారి మీరు యూస్ చేసి వాష్ చేసిన తర్వాత ఇది సాఫ్ట్ అయిపోతుంది. ఇది అందరూ అంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి, అన్న ఇదైతే చాలా సాఫ్ట్, ఇది చాలా రఫ్గా ఉంది, నాకు సాఫ్ట్ కలిగే చీరలు నాకు కావాలనేసి. సాఫ్ట్ ఉన్న చీరలు కూడా ఉన్నాయి. సాఫ్ట్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇది వచ్చేసి మంది మల్మల్ కాటన్. ఇదేంటంటే దీనికి గంజి పెడతారు అనమాట. ఇదైతే సాఫ్ట్ గా ఉంటది. మీరు చూడండి సాఫ్ట్, అదే నేను చెప్తున్నాను. దీనికి గంజి పెడతారు. ఒకసారి మీరు పట్టుకెళ్ళి ఉతికిన తర్వాత దీని అనేది మీకు సాఫ్ట్నెస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటన్నా, ప్రతి ఒళ్ళకి మన డౌట్స్ ఉంటాయి అనమాట. దీంతో బ్లౌజ్ వస్తుందా రాదా మీరు చూడొచ్చు. లైవ్ లో నేను మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ పీస్ చూడొచ్చండి. ప్రతి దాంట్లో మాకు బ్లౌజ్ పీస్ వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మీకు ఇలా కట్లో వస్తుంది, ఒక్కొక్క దాంట్లో సాడీతో పాటు మీకు రెగ్యులర్ సైజ్ లో వస్తాయి అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. అన్న చాలా మంది డౌట్ ఏంటంటే ఈ కాటన్ సార్ ఓన్లీ ఒడిశాలో బాగా నడుస్తూ ఉంటాయని, సో అట్లాంటి వాళ్ళు నువ్వేం చెప్తావు అన్న? ఒక మాట చెప్తాను. నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగా. ఒడిశాలో ఎందుకు నడుస్తుంది, ఎందుకంటే అక్కడ ఎండ డిగ్రీ ఎక్కువగానే ఉంటుంది, వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది సమ్మర్ సీజన్లో ఉన్నది. దాని తగ్గట్టు మన ఆంధ్ర ఒడిశా ఒకే దగ్గర, ఆంధ్ర ఒడిశా తెలంగాణ అన్ని మన వాళ్ళు ఒకే దగ్గరే, కొంత డిస్టెన్స్లో ఒక 2-3 డిగ్రీ కింద పైన అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎంతగానో అయితే ఇప్పుడు చలి ఉందో అంతే తగ్గట్టు దాని రెట్టింపుతోనే ఇంక ఎండలు ఉంటాయి అన్న, నిజంగా చెప్తున్నాను. అందుకే చెప్తూ ఉంటాను, మీరు ఆ డిమాండింగ్ టైంలో మీరు ఆర్టికల్స్ పట్టుకెళ్ళి అమ్మే బదులు ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి, ఇవి మీకు సగం రేట్లో దొరుకుతాయి. డిమాండ్ టైంలో ఇవి ఏ రేట్లోకి వస్తాయో అవే రేట్లు ఇప్పుడులోని మీకు సగం రేట్లో దొరుకుతాయి. అందుకే ఈ రోజే మీరు ఆర్డర్ పెట్టుకోండి. అంటే అన్న ఇప్పుడు ఇది 300 దొరికే చీర ఇప్పుడు సమ్మర్ లో ఇప్పుడు 600 దొరుకుతుందా అన్న? ఈజీగా 600 అని నేను చెప్పట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. 300 కలిగే చీరల సమ్మర్ సీజన్ లోని మీకు 500 అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానన్నా. మన స్వెట్ షర్ట్స్ ఉంటాయి, వులెన్ టీ షర్ట్స్ ఉంటాయి. మన మెన్స్వేర్ లో నేను మాట చెప్తున్నాను, మన వింటర్ లోని దాని సేల్స్ ఎలా ఉంటాయి, పీక్స్ లో ఉంటాయి, ప్రైజెస్ కూడా పీక్స్ లో ఉంటాయి. అదే టీ షర్ట్ మీరు సమ్మర్ లో కొన్నారంటే దాని ప్రైస్ అనేది తగ్గుతుంది, సేల్స్ కూడా తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. అలాగే మన కాటన్ సారీస్ సమ్మర్లో మీరు కొన్నారంటే దాని డిమాండ్స్ ఎక్కువగానే ఉంటాయి. అందుకే దాని ప్రైజెస్ కూడా హైగా ఉంటాయి కొద్దిగా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో అంత మీకు నేను చెప్తున్నాను. నేను మీకు చెప్పేటోడ అయితే కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే కాటన్ సారీ మీరు వింటర్లో కొన్నారంటే డిమాండ్ తక్కువ, ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఈ రోజు మీకు ఈ ఆర్టికల్ నచ్చిందంటే సమ్మర్కి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఈ రోజు నుంచి 2 months క్రితం ముందు నుంచే, అంటే ఈ ఆర్టికల్స్ మీరు ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకొని ఇంటి దగ్గరికి పార్సల్ పంపించే బాధ్యత అనేది అది మాదనమాట. 7 days లో పార్సల్ అనేది మీ ఇంటికి వచ్చేస్తారు. ఎట్లాంటన్నా కొంతమంది బిజినెస్ చాలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిజినెస్ ముందు చూపు చూస్తారు. కొత్తగా చాలు చేయాలనుకున్న వాళ్ళు ఏం టార్గెట్ చేస్తే బెస్ట్ అంటావు అన్న? నిజం చెప్తున్నాను అన్న, కొత్తగా చాలు చేసిన వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉండదు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళకి ఏం పెట్టుకోవాలి. కొత్తగా చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను, మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంది మీ దగ్గర, కొత్తగా బిజినెస్ చేయాలంటే స్ట్రైట్గా రండి. ఏం పెట్టుకోవాలి, ఏ సీజన్లో ఏవి రన్నింగ్ అవుతాయి, ఏ ఆర్టికల్లో ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, మొత్తం అన్ని మా కౌంటర్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అండి. వాళ్ళు మీకు మొత్తం చెప్పేస్తారు. ఏ ఆర్టికల్స్ ఎలాగ అమ్మాలి, ఏం చేయాలి, ఏవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఏవి ట్రెండింగ్లో లేవు, మొత్తం అన్ని మీకు చెప్పేస్తారు. మీకు ఫుల్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇచ్చేస్తారనమాట. మనం కలెక్షన్ కోసం మాట్లాడదాం, మనం టైం వేస్ట్ చేయొద్దు. మీరు చూడొచ్చు మల్ కాటన్లోని మీకు క్యాటలాగ్ వస్తుంది. దీంతో పాటు అన్న సాఫ్ట్ అన్న, ఫుల్ సాఫ్ట్ ఆర్టికల్ అయితే ఫుల్ సాఫ్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే రఫ్గానే ఉన్నాయో దానికి గంజి పెడతారు, అది ఒకసారి ఉతికిన తర్వాత అది మీకు సాఫ్ట్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, కొత్తగా చేసిన వాళ్ళు ఏంటంటే పండగ సీజన్ని టార్గెట్ పెట్టుకోవాలి. సీజన్ మీరు టార్గెట్ పెట్టుకున్నారంటే ఈజీగా మీరు ఆర్టికల్స్ అమ్ముకోవచ్చు. ఇప్పుడు సీజన్ మన సంక్రాంతి ఉంది అంటే పట్టు చీరలు బాగా రన్నింగ్ ఉన్నాయి, పట్టు చీరలు టార్గెట్ పెట్టుకోవాలి. ఎండాకాలం వస్తుంది, కాటన్ సారీ పెట్టుకోవాలి. వింటర్ సీజన్ వచ్చింది, అలాగే మీరు అలా వెళ్ళిపోతూ ఉండాలి, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. సీజన్ మీరు టార్గెట్ చేసుకోవాలి. ఇంకొక ఆర్టికల్ అన్న, మనం వీడియోని పెద్ద చేయలేం, ఫటాఫట్ నేను చూపిస్తాను. ఇంకొక ఆర్టికల్కి వచ్చేస్తే ఈ ఆర్టికల్ అన్న
ఆర్టికల్ అయితే ఇంక సూపర్ అనమాట. మీరు చూడొచ్చు ప్రతి దాంట్లో మేము చెప్తూ ఉంటాం క్యాటలాగ్ ఇస్తామని, ప్రతి దాంట్లో మీకు క్యాటలాగ్ వస్తుంది. మళ్ళీ చెప్తాం మాది సింగిల్ పీస్ అనేది ఉండదు. మీ సెట్ టు సెట్ కావాలంటే మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే కేవలం 25,000 నుంచి 50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకుని ఈ రోజు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఆర్టికల్ చూడొచ్చు అన్న, ఇవి కూడా కొద్ది రఫ్గా ఉంది. దీంట్లో కూడా టార్చ్ ఉంటుంది, గంజి పెడతారు. ఇవి చూడొచ్చు మొత్తం డిజిటల్ ప్రింట్ లోనే ఎంత బాగుంది అయితే ఆర్టికల్, సూపర్ ఆర్టికల్. ఇక్కడ మీకు మొత్తం ఇచ్చేస్తారు బార్కోడ్ లోని 4 పీస్ వస్తాయి మొత్తం. ఇంకొక వచ్చేస్తానా మన దగ్గరకు వచ్చేసి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒక్క వీడియోలో మొత్తం చూపించలేను. ఇంకొక ఆర్టికల్ మీరు చూడవచ్చు, డిఫరెంట్ నేను ఆర్టికల్ చూపించానా ఖతం చేస్తాను. వీడియోని మనం పెద్ద చేయలేం కాబట్టి మీకు ఎంబ్రాయిడరీలో కావాలి, సీక్వెన్స్ లో కావాలన్నా సరే మన దగ్గర ఆర్టికల్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు సిరోస్కి వర్క్ లో ఎంత బాగున్నాయి అంటే ఆర్టికల్స్ సూపర్ అనమాట. చూడొచ్చు లిలెన్ లో కూడా మా దగ్గర ఇలా లినెన్ కాటన్ లో కూడా మన దగ్గర ఆర్టికల్స్ ఉంటాయి. మొత్తం పెస్టల్ కలర్ చార్ట్. పెస్టల్ కలర్ అనేది సమ్మర్ లో బాగా రన్నింగ్ కలర్. డార్క్ కలర్స్ అనేది సమ్మర్ లో కొద్దిగా తక్కువగా నడుస్తాయి. అలాగని కాదు, డిమాండ్ కొద్దిగా తక్కువ అంటే పెస్టల్ కలర్ డిమాండ్ అనేది హై ఉంటాయి సమ్మర్ లోని. లినెన్ కాటన్ లో నేను చెప్పాను, లినెన్ కాటన్ లో మీకు నేను కొన్ని శాంపుల్స్ చూపించేస్తాను. లినెన్ కాటన్ శాంపుల్ చూడండి, ఎంబ్రాయిడరీలోని ఎంత బాగున్నాయి అంటే ఇంక సూపర్ అనమాట. చూడండి పింక్ కలర్ లోని బార్డర్ టైప్ లోని మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మొత్తం డిఫరెంట్ ఆర్టికల్స్ మీకు అనేవి దొరుకుతాయి అన్నమాట. కాటన్ సారీస్ అన్ని సేమ్ వాష్ చేయాలా లేకుంటే వీటిని డిఫరెంట్ గా వాష్ చేయాలి? లేదన్న వాష్ చేయొచ్చు, కానీ ఒకే మాట చెప్తాను మన వ్యూయర్స్ కు. బాగా అడిగే క్వశ్చన్, ఎండాకాలంలో ఎండలో మీరు ఆరేయకూడదు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇవన్నీ చూడవచ్చు ఎండలో ఎండలో ఆరేస్తాయి. డైరెక్ట్ సన్లైట్ లో మీరు ఆరేస్తే ఏమవుతుంది అంటే ఇవి అనేది స్ట్రింకేజ్ అవుతుంది, చిన్నది అయిపోతుంది. సాడీ అనేది కొద్దిగా సైజ్ లో చిన్నది అయిపోద్ది. అందుకే చెప్తూ ఉంటాను ఎండాకాలంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. లినెన్ కాటన్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న. చూడండి ఇంకొక ఆర్టికల్ చూడండి, ఎంబ్రాయిడరీలో చెప్తున్నాను కదన్నా, మీకు డిజిటల్లో కావాలి, ఎంబ్రాయిడరీ కావాలి, సీక్వెన్స్ కావాలి, సిరోస్కి కావాలి, ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. మన అన్న ఉన్నాడు, అన్న మొత్తం మన కస్టమర్స్ అందరికీ చూపిస్తున్నాడు, మీరు కూడా చూడొచ్చు. ఈ రోజు మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది, ఈ రోజు మీరు కాంటాక్ట్ అవ్వండి. కేవలం 25,000 నుంచి 50,000 ఇన్వెస్ట్ చేయండి, మొత్తం అన్ని మీకు ఇంకా అన్ని చెప్పేస్తారు. మీరు ఇక్కడికి విజిట్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందండి. మన అజ్మీరా ఫ్యాషన్ అనేది సూరత్ లోనే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెక్కడా లేదు, హైదరాబాద్ తెలంగాణ ఎక్కడా లేదు. మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు. మన దగ్గరకు వచ్చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు ఆన్లైన్ ఆర్డర్ అంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆఫ్లైన్ లో కావాలంటే ఆఫ్లైన్కి రావచ్చు. ఆన్లైన్ పార్సల్ అనేది మీ దాకా వెళ్ళినంత వరకు 7 days లో పార్సల్ అనేది మీ దాకా వచ్చేస్తుంది. మీకు మీ పార్సల్ మీ దాకా వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదండి. మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి ఏ వీడియో అయితే నేను తీసుకురావాలో. నేను మిస్ అయ్యానంటే నాలెడ్జ్ అయినా ఏమైనా మీరు ఇవ్వాలనుకుంటే నాకు అది కూడా మీరు కమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. కమెంట్ సెక్షన్ అనేది మీకు ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ఇంకెందుకైతే ఆలోచన ఇంకో కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.